ఈ వీడియోలో పారాబోలా యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ అలాగే సో కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. సో పారాబోలా డెఫినేషన్ ఏంటో చూస్తాం. సో పారాబోలా ఈజ్ అ సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ లైన్. సో దట్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫోకస్ అండ్ ఫిక్స్డ్ లైన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్రిక్స్. సో సెట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. సెట్ ఆఫ్ పాయింట్స్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో సేమ్ ఫిక్స్డ్ లైన్ నుంచి కూడా సేమ్ అదే డిస్టెన్సే ఉన్నది. సో ఫిక్స్డ్ పాయింట్ని మనం ఫోకస్ అంటాము. నెక్స్ట్ అలాగే ఫిక్స్డ్ లైన్ని డైరెక్ట్రిక్స్ లైన్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఎస్ ఉంది. ఎస్ వచ్చేసి ఏంటి ఫిక్స్డ్ పాయింట్, దాన్ని వచ్చేసి ఫోకస్ అంటాము. సో ఒక పాయింట్ ఏ తీసుకుంటున్నాను. సో ఒక పాయింట్ ఏ వచ్చేసి ఎలా ఉందంటే ఎస్ఏ డిస్టెన్స్ ఎంతైతే ఉందో సేమ్ ఏపీ డిస్టెన్స్ కూడా సేమ్ అదే డిస్టెన్సే ఉంటుంది. సో కాబట్టి ఈ డిస్టెన్స్ రెండు ఎలా ఉంటాయి సేమ్. సో ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ నెక్స్ట్ అలాగే సో ఇక్కడ ఏ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ లైన్కి ఉన్న డిస్టెన్స్. సో టూ డిస్టెన్స్ సేమ్ ఉన్నాయి. సో దీని నుంచి ఇంకా ఏంటి అంటే ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1 అంటాము. సో ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1 అంటే ఏంటంటే సో ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు SA డివైడెడ్ బై AP, దట్ వాల్యూ ఈక్వల్ టు 1. సో అంటే ఏంటి ఈ డిస్టెన్స్ రెండు సేమ్. సో నెక్స్ట్ అలాగే సో ఇంకొక సెకండ్ పాయింట్ కూడా తీసుకుంటున్నాను. సో సెకండ్ పాయింట్ బి పాయింట్. సో బి పాయింట్ కూడా ఎలా ఉందంటే ఎస్ నుంచి బి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో బి నుంచి క్యూ కూడా సేమ్ అదే డిస్టెన్సే ఉంది. సో బీక్యూ వచ్చేసి ఏంటంటే ఒక పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్కి ఉన్న డిస్టెన్స్ని బీక్యూ అంటాము. సో ఇలా మొత్తం ఆల్ సెట్ ఆఫ్ పాయింట్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే దాని యొక్క బిహేవియర్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి నెక్స్ట్ అలాగే ఒక ఫిక్స్డ్ లైన్ నుంచి ఈక్వి డిస్టెన్స్ ఉంటాయి. సో ఈక్వి డిస్టెన్స్ ఉండే అలా సెట్ ఆఫ్ పాయింట్స్ని లేదంటే లోకస్ని ఏమంటామంటే మనం పారాబోలా అంటాము. నెక్స్ట్ వర్టెక్స్. సో ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ పారాబోలా విత్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ వర్టెక్స్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి ఒక పారాబోలా ఉంది. సో ఈ లైన్ వచ్చేసి మనం ఏమంటామంటే యాక్సిస్ అంటాము. సో ఈ యాక్సిస్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్. సో ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. దీని వచ్చేసి ఏమంటామంటే మనం వర్టెక్స్ అంటాం. సో వర్టెక్స్ అంటే ఏంటి ఇంటర్సెక్షన్ ఆఫ్ పారాబోలా విత్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ వర్టెక్స్. సో ఈ పాయింట్ని మనం వర్టెక్స్ అంటాం. నెక్స్ట్ యాక్సిస్ అంటే ఏంటో కూడా చూస్తాం. సో యాక్సిస్ ఈజ్ ద లైన్ అబౌట్ విచ్ ద పారాబోలా ఈజ్ సిమెట్రిక్. సో పారాబోలా వచ్చేసి సో ఏ లైన్కి అయితే సిమెట్రిక్ ఉంటుందో ఆ లైన్ని మనము యాక్సిస్ అంటాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటి పారాబోలా చూడండి. ఒక పారాబోలా వచ్చేసి ఏంటి ఈ లైన్కి సిమెట్రిక్ ఉంది. ఈ లైన్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్ ఉంది. సిమెట్రిక్ అంటే ఏంటి టాప్లో ఎంత ఉందో బాటంలో కూడా సేమ్ అదే షేప్ ఉంది. దాని యొక్క మిర్రర్ ఇమేజ్ ఉంది. కాబట్టి దీన్ని వచ్చేసామంటామంటే సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటాము. సో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ ఫామ్ రాసామనుకోండి. సో ఎక్స్ యాక్సిస్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే y ఈక్వల్ టు 0. సో y ఈక్వల్ టు 0 వచ్చేసి ఏంటి యాక్సిస్. సో ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఈ లైన్ బ్లూ కలర్లో లైన్ వచ్చేసి పారాబోలా. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంది. ఆ ఫిక్స్డ్ పాయింట్ ఎస్ అంటున్నాము. దాన్ని వచ్చేసి ఏమనుకుంటున్నాము ఫోకస్ అని వర్డ్ ఇచ్చేస్తున్నాము. నెక్స్ట్ లైక్ డైరెక్ట్రిక్ లైన్ ఉంది అక్కడక్కడ ఆరెంజ్ లైన్. సో డైరెక్ట్రిక్స్ లైన్ ఇది వచ్చేసి ఏంటి ఫిక్స్డ్ లైన్. నెక్స్ట్ అలాగే యాక్సిస్. సో పారాబోలా సిమెట్రిక్గా ఉన్న లైన్ను మనము యాక్సిస్ లాగా కన్సిడర్ చేస్తాము. సో పారాబోలా వచ్చేసి సిమెట్రిక్గా ఉండే లైన్ వచ్చేసి ఏంటి ఏ లైన్కి సిమెట్రిక్ ఉందంటే y ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్ ఉంది. దాని యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఏంటి y ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. సో పారాబోలా యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్. సో పారాబోలా స్టాండర్డ్ ఈక్వేషన్ వచ్చేసి ఏంటంటే y² ఈక్వల్ టు 4ax ఒక స్టాండర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ x² ఈక్వల్ టు 4ay వచ్చేసి ఏంటంటే స్టాండర్డ్ ఈక్వేషన్. సో ఇక్కడ y² ఈక్వల్ టు 4ax మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారు అనుకోండి ఇక్కడ y టర్మ్లో. సో ఇక్కడ y ప్లేస్లో మనము ప్లస్ వై ఆర్ మైనస్ వై ఏ వై ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా సో ఈ టర్మ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే వాల్యూ అనేది ఎప్పుడు సేమ్ అదే వాల్యూ ఉంటుంది. వాల్యూ చేంజ్ అవ్వదు. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ పాజిటివ్ వాల్యూ ఉంది. సో కాబట్టి ఎక్స్ వాల్యూ ఎప్పుడు ఎలా ఉంటుంది వై వాల్యూ పాజిటివ్ అయినా వై వాల్యూ నెగిటివ్ అయినా ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎప్పుడు ఎలా ఉంటుంది పాజిటివ్ వాల్యూ ఉంటుంది. సో అంటే మీనింగ్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మీకు ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ పార్ట్లో వై వాల్యూ పాజిటివ్ ఉంటుంది. ఈ పార్ట్లో వై వాల్యూ నెగిటివ్ ఉంటుంది. సో వై వాల్యూ పాజిటివ్ వై వాల్యూ నెగిటివ్ సబ్స్టిట్యూట్ చేసిన ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎలా ఉండాలి పాజిటివ్ వాల్యూ ఉండాలి. సో అంటే కర్వ్ వచ్చేసి ఎలా ఉండాలి సో కర్వ్ యొక్క ఓపెనింగ్ సైడ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే రైట్ సైడ్. సో రైట్ సైడ్ వచ్చేసి కర్వ్ వచ్చేసి ఎలా ఉంటుంది ఓపెన్ అయి ఉంటుంది. సో కాబట్టి కర్వ్ వచ్చేసి ఎలా డ్రా చేస్తున్నాను నేను సో ఇలా డ్రా చేస్తున్నాను. సో ఎందుకంటే ఇక్కడ వై వాల్యూ పాజిటివ్ వై వాల్యూ నెగిటివ్ ఉన్నా కూడా ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఉండాలి. సో కర్వ్ యొక్క షేప్ వచ్చేసి రైట్ సైడ్ ఓపెన్ అయి ఉంటుంది. సో మీ రైట్ హ్యాండ్ సైడ్ కర్వ్ చూడండి ఇక్కడ ఓపెన్ అయి ఉంది.
సో వై స్క్వేర్ ఈక్వల్ టు 4x సైడ్ వచ్చేసి ఏంటి రైట్ హ్యాండ్ సైడ్ ఓపెన్గా ఉంటుంది. సో నెక్స్ట్ వై ప్లస్ వై కానీ మైనస్ వై కానీ సబ్స్టిట్యూట్ చేసినా కూడా వాల్యూ సేమ్ వాల్యూ ఉంది అంటే మీనింగ్ వచ్చేసి ఏంటది, సో సిమెట్రిక్గా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్ ఉంటుంది. చూడండి ఇది వచ్చేసి ఇక్కడ ఎక్స్ యాక్సిస్, సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి ఎలా ఉంది, సిమెట్రిక్ ఉంది. టాప్లో ఏ పోర్షన్ ఉందో బాటంలో కూడా సేమ్ అదే పోర్షన్ ఉంది. సో కాబట్టి ఎక్కడైతే సిమెట్రిక్ ఉంటుందో దాన్ని వచ్చేసి ఏమంటాం మనము యాక్సిస్ అంటాము. సో ఈ లైన్ని మనం యాక్సిస్ అంటాము. సో వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax యొక్క యాక్సిస్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ యాక్సిస్, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ ఫామ్లో రాస్తే వై ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తుందంటే వై స్క్వేర్ ఈక్వల్ 4x మనకు ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంది, ఆ ఫిక్స్డ్ పాయింట్ని కనుక్కోవాలి. ఆ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి ఏమంటాం మనం ఫోకస్ అంటాము. సో ఫోకస్ ఈక్వల్ టు ఏంటంటే a, 0. సో ఇక్కడ వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని డివైడ్ బై 4 చేస్తాము. డివైడ్ బై 4 చేస్తే వాల్యూని ఇక్కడ రాస్తాము. సో ఇక్కడ వచ్చేసి 4a ఉంది, 4a బై 4 చేస్తే a వస్తుంది. సో కాబట్టి ఫోకస్ ఈక్వల్ టు ఏంటి a, 0. సో ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఉంది కాబట్టి ప్లస్ a, 0 రాస్తున్నాను. సో నెక్స్ట్ అలాగే వర్టెక్స్ వచ్చేసి ఏంటి ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్, సో ఇంటర్సెక్షన్ పాయింట్ విత్ యాక్సిస్. సో పారాబోలా యాక్సిస్తో ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు యాక్సిస్ ఏంటో తెలుసు, ఫస్ట్ వై ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు కూడా 0 వస్తుంది. కాబట్టి వర్టెక్స్ వాల్యూ వచ్చేసి ఏంటి 0, 0. సో ఫోకస్ a, 0, వర్టెక్స్ 0, 0. సో నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ వాల్యూ కావాలి మనకి. డైరెక్ట్రిక్స్ యొక్క లైన్ ఇంటర్సెక్ట్ అయ్యే ఈ పాయింట్ ఏంటో మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ పాయింట్ వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో పారాబోలా యొక్క డెఫినేషన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, సో ఒక పాయింట్ నుంచి ఫోకస్ ఎంత డిస్టెన్స్లో అయితే ఉంటుందో సేమ్ పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్ లైన్ కూడా సేమ్ అదే డిస్టెన్స్ ఉంటుందండి. అంటే మీనింగ్ వచ్చేసి సో ఈ డిస్టెన్స్ నెక్స్ట్ లాగే ఈ డిస్టెన్స్ రెండు సేమ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉంది, ఏ ఉంది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కూడా ఎంత ఉండాలి, ఏనే ఉండాలి. సో కానీ యాక్సిస్ నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాము, -a రాస్తున్నాను. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏమొస్తుంది -a, 0. సో ఫోకస్ ఏమో a, 0, వర్టెక్స్ 0, 0. నెక్స్ట్ అలాగే డైరెక్ట్ యాక్సిస్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ -a, 0. సో ఇది a, 0, a వచ్చేసి ఎలా వస్తుందంటే 4ax ఉంది టర్మ్. ఈ 4a డివైడ్ బై 4 చేస్తాము, a వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాక్సిస్ వాల్యూ ఏంటో తెలుసు, y ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు 0 కూడా వస్తుంది. కాబట్టి వర్టెక్స్ వచ్చేసి ఏంటి 0, 0. నెక్స్ట్ ఈ పాయింట్ వచ్చేసి ఎలా వస్తుందంటే మనకు ఈ పాయింట్, సో ఇక్కడ ఫోకస్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఈ పాయింట్ నుంచి ఇక్కడ కూడా సేమ్ అదే డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి ఏ ఉంది కాబట్టి ఇది కూడా ఏనే ఉంటుంది, కానీ ఇది పాజిటివ్ యాక్సిస్, నెగిటివ్ యాక్సిస్ కాబట్టి ఏంటి పాయింట్ -aతో మార్క్ చేస్తున్నాను. కాబట్టి -a, 0. సో నెక్స్ట్ ఇంకో వచ్చేసి ఏమవుతుందంటే మీకు డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్ని రాయమంటాడు. సో డైరెక్ట్రిక్ ఈక్వేషన్ చూడండి అమ్మా, ఈ లైన్ వచ్చేసి ఎలా ఉందంటే ప్యారలల్ టు y యాక్సిస్ ఉంది. సో y యాక్సిస్కి ప్యారలల్గా ఉందంటే మనం వచ్చేసి ఏం చేస్తామంటే ఈక్వేషన్ ఎప్పుడు x అని రాస్తాం. సో y యాక్సిస్కి ప్యారలల్ ఉంది కాబట్టి x ఈక్వల్ టు, సో ఇక్కడ టర్మ్ వచ్చేసి ఏముంది -a ఉంది. సో కాబట్టి x ఈక్వల్ టు ఏంటి -a. సో x ఈక్వల్ టు -a వచ్చేసి ఏంటి డైరెక్ట్రిక్స్ పాయింట్. సో ఎప్పుడైనా సరే లైన్ ఈక్వేషన్ వచ్చేటప్పుడు x యాక్సిస్కి ప్యారలల్గా ఉందంటే y అని రాస్తాము, y యాక్సిస్కి ప్యారలల్గా ఉందంటే x అని రాస్తాము. జస్ట్ గుర్తుపెట్టేసుకోండి. సో వచ్చేసి ఏంటి స్టాండర్డ్ ఫామ్లో, సో స్టాండర్డ్ ఫామ్లో వచ్చేసి ఏంటి వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఇది. సో వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఉన్నప్పుడు వర్టెక్స్ వచ్చేసి ఏముంటుంది 0, 0 ఉంటుంది. ఫోకస్ a, 0 ఉంటుంది. నెక్స్ట్ అలాగే డైరెక్ట్రిక్స్ యాక్సిస్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ -a, 0 ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్ x ఈక్వల్ టు -a, ఎందుకంటే ఇది ప్యారలల్ టు y యాక్సిస్ ఈక్వల్ టు x ఈక్వల్ టు అని రాయాలి. x ఈక్వల్ టు ఇక్కడ x వాల్యూ వచ్చేసి ఎంత ఉంది -a ఉంది కాబట్టి x ఈక్వల్ టు -a రాస్తున్నాను. నెక్స్ట్ యాక్సిస్ ఈక్వేషన్, ఇది x యాక్సిస్ కాబట్టి ఏంటి y ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ అనదర్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ తీస్తాము. సో వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇంకోటి x² ఈక్వల్ టు 4ay. సో ఇది కూడా వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఫార్మ్. సో ఇక్కడ మీరు క్లియర్ అబ్జర్వ్ చేశాను అనుకోండి, అగైన్ ఈ ఈక్వేషన్లో కూడా ఈక్వేషన్ డస్ నాట్ చేంజ్ ఇఫ్ x ఈజ్ రీప్లేస్డ్ విత్ -x. సో ఇక్కడ x ప్లేస్లో x ప్లేస్లో సో -x ప్లస్ x కానీ -x కానీ ఏ ప్లేస్ చేసినా కూడా వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు, అంటే సైన్ వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. సో కాబట్టి దాని మీనింగ్ వచ్చేసి ఏంటంటే x వాల్యూ పాజిటివ్ ఇటు సైడ్ ఉంటుంది, నెక్స్ట్ x వాల్యూ నెగిటివ్ ఇటు సైడ్ ఉంటుంది. సో x వాల్యూ పాజిటివ్ ప్లేస్ చేసిన x వాల్యూ నెగిటివ్ ప్లేస్ చేసిన y వచ్చేసి ఎలా ఉంది పాజిటివ్ ఉంది. సో y వచ్చేసి పాజిటివ్ ఉంది కాబట్టి y పాజిటివ్ యాక్సిస్ ఉన్న సైడు సో మీ పారాబోలా ఓపెన్ అయి ఉంటుంది. అంటే వచ్చేసి ఎక్కడ ఓపెన్ ఉంది, టాప్లో ఓపెన్ అయింది, టాప్లో ఓపెన్ అవుతుంది. లేదంటే y యాక్సిస్కి పాజిటివ్ సైడు
ఏంటి మీ పారాబోలా షేప్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో అది ఎలా తెలుస్తుందంటే మనకు ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ వాల్యూ పాజిటివ్ ప్లేస్ చేస్తే ఈ పోర్షన్ వస్తుంది, ఎక్స్ వాల్యూ నెగిటివ్ అంటే ఇది వస్తుంది. సో ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది ప్లేస్ చేసినా వై మాత్రం ఎలా ఉండాలి, పాజిటివ్ ఉండాలి. సో వై వాల్యూ పాజిటివ్ ఉండాలంటే ఏంటి, వై యాక్సిస్లో వస్తుంది. కాబట్టి సో ఇది వచ్చేసి ఎలా ఉందంటే వై యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంది ఈ పారాబోలా. సో వై యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంది కాబట్టి సో యాక్సిస్ వచ్చేసి ఏమొస్తుంది, ఎక్స్ యాక్సిస్. సో యాక్సిస్ వచ్చేసి వై యాక్సిస్ కాబట్టి దానికి ఈక్వేషన్ వచ్చేసి అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అని రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay ఉంది. ఓకేనా. సో అక్కడ ఫోకస్ చూడండి. సో ఫోకస్ వచ్చేసి ఏంటంటే వై యాక్సిస్ కాబట్టి సో ఎక్స్ వాల్యూ 0 ఉంటుంది. నెక్స్ట్ వై వాల్యూ వచ్చేసి ఏం చేస్తున్నాడు, ఏ రాస్తున్నాడు. ఈ ఏ టర్మ్ ఎలా వస్తుందంటే ఇక్కడ వై యొక్క కోఎఫిషియంట్ ఏ కోఎఫిషియంట్ అయితే ఉంటుందో ఆ కోఎఫిషియంట్ని డివైడ్ బై 4 చేస్తాము. 4a/4 చేస్తే వాల్యూ ఏ వస్తుంది. సో కాబట్టి ఫోకస్ వచ్చేసి ఏంటి ఇక్కడ 0, a. సో ప్రీవియస్ కేసులో a, 0, ఇక్కడ 0, a ఫోకస్ అన్నది. సో నెక్స్ట్ వర్టెక్స్ కావాలి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ ఈక్వల్ టు 0 వచ్చింది, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వై కూడా 0 వస్తుంది. కాబట్టి వర్టెక్స్ ఈక్వల్ టు ఏంటి, 0, 0. సో ఫోకస్ 0, a, వర్టెక్స్ 0, 0. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ కూడా మనకు కావాలి. సో ఈ పాయింట్ వచ్చేసి ఎలా వస్తుందంటే సో ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఇది కూడా సేమ్ అదే డిస్టెన్స్ ఉంటుంది. సో ఇది డిస్టెన్స్ ఏ ఉంది కాబట్టి ఇది కూడా ఏనే ఉంటుంది, కానీ యాక్సిస్ నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ -a వస్తుంది. సో కాబట్టి పాయింట్ వచ్చేసి ఏంటి 0, -a. సో నెక్స్ట్ ఇంకేంటి మనకు డైరెక్ట్రిక్ ఈక్వేషన్ కావాలి. సో డైరెక్ట్రిక్ ఈక్వేషన్ వచ్చేసి ఎలా ఉందంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ ఉంది కాబట్టి మనం రాసే ఈక్వేషన్ వై అని రాస్తాం. సో వై ఈక్వల్ టు ఇక్కడ వై వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, -a ఉంది. సో కాబట్టి వై ఈక్వల్ టు -a వచ్చేసి ఏంటి డైరెక్ట్రిక్ ఈక్వేషన్. సో మనకు 2 స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి, y² = 4ax, నెక్స్ట్ అలాగే x² = 4ay. y² = 4ax ఉన్నప్పుడు ఫోకస్ a, 0 ఉంటుంది. x² = 4a ఉన్నప్పుడు ఫోకస్ 0, a ఉంటుంది. సో ఎక్స్ యాక్సిస్ ఎక్స్ వై కోఆర్డినేట్స్ ఉంటే ఇంటర్చేంజ్ అయి ఉంటాయి. సో ప్రతిదీ ఇంటర్చేంజ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే లేటెస్ట్ రెక్టమ్ of a parabola is a line segment so that passes through its focus. సో ఏంటి ఇక్కడ ఫోకస్ ఉంది, ఫోకస్ నుంచి వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ విచ్ ఇస్ ప్యారలల్ టు డైరెక్ట్రిక్స్. సో డైరెక్ట్రిక్స్కి ఎలా ఉండాలి, ప్యారలల్గా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటి గ్రీన్ డాట్ లైన్ చూపించాను. సో గ్రీన్ డాట్ లైన్ వచ్చేసామంటామంటే మనము లేటెస్ట్ రెక్టమ్ అంటాము. చూడండి ఫోకస్ నుంచి వెళ్తూ ఉంది, పాసెస్ త్రూ ద ఫోకస్ అండ్ విచ్ ఇస్ ప్యారలల్ టు డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ 2 ఎండ్స్ ఉంటాయి. 2 ఎండ్స్ వచ్చేసి పారాబోలా మీద అక్కడ 2 ఎండ్స్ కూడా ఉంటాయి వాటికి. దీన్ని వచ్చేసి ఏమంటామంటే మనం లేటెస్ట్ రెక్టమ్ అంటాం. సో మీకు ఎగ్జామ్స్కి ఎప్పుడు ఏంటంటే లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే వాల్యూ 4a ఉంటుంది. సో ఈ 4a వచ్చేసి ఎలా వస్తుందంటే ఫోకస్ a, 0 ఉంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తే 4a² వస్తుంది. కాబట్టి y = +/- 2a వస్తుంది. సో ఒక 2a ఎక్కడ ఉంటుంది, ఇంకో 2a కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, వాల్యూ 4a వస్తుంది. సో వచ్చేసి ఏంటంటే లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఈక్వల్ టు 4a. సో ఈ గ్రీన్ డాట్ లైన్ని మనం లేటెస్ట్ రెక్టమ్ ఈక్వేషన్ అంటాము, లైన్ అంటాము. ఇది వచ్చేసి ఎలా ఉందంటే పాసెస్ త్రూ ద ఫోకస్ అండ్ ప్యారలల్ టు డైరెక్ట్రిక్స్ లైన్స్. సో ఇది వచ్చేసి స్టాండర్డ్ ఫామ్లో y² = 4ax యొక్క ఈక్వేషన్కి. సో సిమిలర్గా x² = 4ay ఉందనుకోండి. సో x² = 4ay అన్నా కూడా సేమ్ అదే కండిషన్. సో విచ్ ఇస్ పాసెస్ త్రూ ద ఫోకస్. ఇక్కడ ఫోకస్ పాయింట్ ఉంది, ఫోకస్ నుంచి పాస్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఎలా ఉంది, ప్యారలల్ టు డైరెక్ట్రిక్స్ లైన్స్. సో ఇక్కడ 0, a ఫోకస్. సో ఈ ఎండ్ పాయింట్ కూడా ఇక్కడ y = a సబ్స్టిట్యూట్ చేస్తాము, అక్కడ నుంచి మనకి x వాల్యూ వస్తుంది. ఇక్కడ 2a ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ -2a ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు మధ్య డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉంటుంది, 4a ఉంటుంది. సో 4a ఉంటుంది. లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఈక్వల్ టు 4a. సో సేప్ y² = 4ax కానీ x² = 4ay లేదు సమ్ డిఫరెంట్ వేలో ఇచ్చినా కూడా ఏమి ఇచ్చినా కూడా లేటెస్ట్ రెక్టమ్ యొక్క టోటల్ వాల్యూ అనేది ఎప్పుడు చేంజ్ కాదు. వాల్యూ వచ్చేసి ఎప్పుడు ఎలా ఉంటుందంటే వాల్యూ 4a. సో డైరెక్ట్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ y² = 4ax అయితే x యొక్క కోఎఫిషియంట్ ఉంటుంది, x² = 4ay అయితే ఏంటి y యొక్క కోఎఫిషియంట్లో ఉంటుంది. నెక్స్ట్ సో మొత్తం వచ్చేసి ఇక్కడ సో మొత్తం స్టాండర్డ్ ఈక్వేషన్స్ పారాబోలా ఈక్వేషన్స్ యొక్క మొత్తం అన్నిటినీ సమ్మరైజ్ చేశాను. సో ఇన్ కేస్ వర్టెక్స్ 0, 0 ఉందనుకోండి, సో ఉన్నప్పుడు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఆల్ స్టాండర్డ్ ఈక్వేషన్స్ని అన్ని సమ్మరైజ్ చేశాను. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ ఈ స్లైడ్ నుంచే పడుతుంది, ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా. సో ఇది బాగా కేర్ఫుల్గా వినండి. సో ఫస్ట్ ఈక్వేషన్ y² = 4ax. y² = 4ax ఉంది కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఎటు సైడ్ ఓపెన్లో ఉందో ఫైండ్ అవుట్ చేయగలగాలి. అది ఎలా తెలుస్తుందంటే y
వై స్క్వేర్ ఉంది. సో వై స్క్వేర్ ఉంది కాబట్టి వై పాజిటివ్ వై ఆర్ నెగిటివ్ వై సబ్స్టిట్యూట్ చేసిన ఎక్స్ వచ్చేసి పాజిటివ్ ఉండాలి. సో కాబట్టి పాజిటివ్ వై నెగిటివ్ వై. సో ఇక్కడ పాజిటివ్ వై ఉంటుంది ఏరియా, నెగిటివ్ వై ఉంటుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ పాజిటివ్లో ఉంది అంటే ఏంటి, ఎయిట్ సైడ్ ఓపెన్లో ఉంటుంది, రైట్ సైడ్లో ఓపెన్ ఉంటుంది, రైట్ సైడ్ ఓపెన్ ఉంటుంది. సో రైట్ సైడ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి సో వై వాల్యూ పాజిటివ్ ఎక్స్ వాల్యూ నెగిటివ్ ఉన్నా వై వాల్యూ నెగిటివ్ ఉన్నా కూడా సో వాల్యూ సేమ్ ఎక్స్ వాల్యూ పాజిటివ్ అంటే మీనింగ్ వచ్చేసి ఏంటి ఎక్స్ యాక్సిస్ అనేది యాక్సిస్ ఉంటుంది. సో కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద డ్రా చేయాలి. సో ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్గా ఉండాలి. ఓపెనింగ్ వచ్చేసి ఎలా ఉండాలి, ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ సైడ్ ఓపెన్ ఉండాలి, లేదంటే రైట్ సైడ్ వచ్చేసి ఎలా కావాలి ఓపెన్లో ఉండాలి. సో ఇక్కడ వర్టెక్స్, సో వర్టెక్స్ అంటే ఏంటి యాక్సిస్ అండ్ సో నెక్స్ట్ పారాబోలా యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ని వర్టెక్స్ అంటాము. సో ఇక్కడ వర్టెక్స్ వాల్యూ వచ్చేసి ఏంటి కూడా 0,0. సో మొత్తం అన్నిటికీ వర్టెక్స్ 0,0నే ఉంటుంది, ఎందుకంటే మనం 0,0 వర్టెక్స్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఫోకస్, ఫోకస్ వచ్చేసి ఏంటి ఇక్కడ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ కాబట్టి వచ్చేసి ఏంటి a,0 ఉంటుంది. సో ఇన్ కేస్ y యాక్సిస్ అయితే 0,a వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ కాబట్టి ఏంటి a,0. సో కాబట్టి ఫోకస్ వచ్చేసి ఏంటి a,0. నెక్స్ట్ యాక్సిస్, యాక్సిస్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంది కాబట్టి దీని యొక్క యాక్సిస్ వచ్చేసి మనం ఎక్స్ యాక్సిస్ అంటాము. ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఏంటి y ఈక్వల్ టు 0. సో యాక్సిస్ వచ్చేసి ఏంటి ఇక్కడ y ఈక్వల్ టు 0. నెక్స్ట్ అలాగే డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్ అడుగుతాడు. సో అక్కడ a,0 ఉంది, దీనికి ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ సేమ్ పాయింట్ ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో సో ఈ డిస్టెన్స్ కూడా సేమ్ అదే డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇది a ఉంది కాబట్టి ఇది కూడా aనే ఉంటుంది, కానీ ఆపోజిట్లో ఉంది కాబట్టి -a వస్తుంది. సో -a,0. సో డైరెక్ట్రిక్స్ వచ్చేసి ఎలా ఉందంటే ప్యారలల్ టు y యాక్సిస్ ఉంది, y యాక్సిస్కి ప్యారల్గా ఉంది కాబట్టి ఏం చేయాలి x ఈక్వల్ టు రాయాలి. x ఈక్వల్ టు రాస్తాను కానీ ఆ ఈక్వల్ వాల్యూ ఎంత ఉండాలంటే ఇక్కడ కోఆర్డినేట్ చూడండి, ఇక్కడ a ఉంది -a ఉంది. సో కాబట్టి -a రాశాను. సో డైరెక్ట్రిక్స్, సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వచ్చేసి ఏంటి x ఈక్వల్ టు -a. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్, లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ వచ్చేసి ఏంటి 4a. సో మొత్తం అన్నిటికీ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ వాల్యూ 4a ఉంటుంది, వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. సో అది కూడా ఎక్కడ ఉంటుంది మీ యొక్క ఇక్కడ x యొక్క ఇక్కడ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఉంది, x యొక్క కోఎఫిషియంట్, ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్, y యొక్క కోఎఫిషియంట్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఈక్వేషన్ y స్క్వేర్ ఈక్వల్ టు -4ax. సో టర్మ్ ఇక్కడ అడిషనల్గా మైనస్ ఉంది అంటే ఏంటి y వాల్యూ పాజిటివ్ నెగిటివ్ ప్లేస్ చేసిన x వాల్యూ ఎప్పుడు నెగిటివ్ ఉండాలి అంటే సో ఇక్కడ y వాల్యూ పాజిటివ్ ప్లేస్ చేస్తున్నాను, y వాల్యూ నెగిటివ్ ప్లేస్ చేస్తున్నాను, కానీ x ఎలా ఉండాలి నెగిటివ్ ఉండాలి కాబట్టి నెగిటివ్ x యాక్సిస్ సైడ్ వచ్చేసి ఏంటంటే మీ పారాబోలా ఓపెన్ అయి ఉంటుంది. సో ఎక్కడ ఓపెన్ ఉంటుంది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్, లేదంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంటి ఓపెన్లో ఉంటుంది. సో మనం ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో లెఫ్ట్ సైడ్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి దీని యొక్క ఫోకస్ వచ్చేసి ఏముంటుంది -a,0 ఎందుకంటే ఇది నెగిటివ్ యాక్సిస్ కాబట్టి -a,0. సో ఫోకస్ -a,0. సో వర్టెక్స్ అన్నింటికి కామన్ 0,0 ఉంటుంది, ఫోకస్ -a,0. నెక్స్ట్ వచ్చేసి ఏం కావాలి నాకు ఇంకా యాక్సిస్ కావాలి. యాక్సిస్ కూడా ఏంటి సో సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్, సరే ఎక్స్ యాక్సిస్ కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము y ఈక్వల్ టు 0 రాస్తున్నాము. నెక్స్ట్ లాగా ఏం కనుక్కోవాలి డైరెక్ట్రిక్స్ కనుక్కోవాలి. ఇక్కడ -a,0 ఉంది, సో దీనికి డైరెక్ట్రిక్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చేసి a,0 వస్తుంది, ఎందుకంటే ఈ టూ డిస్టెన్సెస్ సేమ్ ఉంటాయి. సో కాబట్టి a,0 ఇక్కడ -a ఉందంటే ఇక్కడ +a ఉంటుంది, a,0 అని. సో నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఎలా ఉంది ప్యారలల్ టు y యాక్సిస్ ఉంది కాబట్టి x ఈక్వల్ టు రాయాలి. x ఈక్వల్ టు ఆ ఈక్వల్ టు వాల్యూ ఎంత రాయాలంటే ఈ పాయింట్ రాయాలి. ఇక్కడ వచ్చేసి x కోఆర్డినేట్ a ఉంది కాబట్టి x ఈక్వల్ టు a రాశాను. సో కాబట్టి డైరెక్ట్రిక్స్ వచ్చేసి ఏంటి x ఈక్వల్ టు a. నెక్స్ట్ లేటెస్ట్ రెక్టమ్ అన్నిటి కామన్ వాల్యూ 4a. సో నెక్స్ట్ మోడల్ x స్క్వేర్ ఈక్వల్ టు 4ay. సో x స్క్వేర్ ఈక్వల్ టు 4ay. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఎటు సైడ్ ఓపెన్లో ఉందో మనం అబ్జర్వ్ చేయగలగాలి. సో x వాల్యూ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ పెట్టినా y వాల్యూ పాజిటివ్ ఉంది అంటే ఏంటి సో ఇటు సైడ్ x వాల్యూ పాజిటివ్ ఉంటుంది ఈ ఏరియాలో x వాల్యూ నెగిటివ్ ఉంటుంది. సో కాబట్టి x వాల్యూ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్లేస్ చేసిన y వాల్యూలో ఉండాలి, పాజిటివ్ ఉండాలి అంటే ఏంటి y యాక్సిస్ సైడ్ పాజిటివ్ y యాక్సిస్ సైడ్ వచ్చేసి యాక్సిస్ అనేది సో పారాబోలా ఓపెన్ అయి ఉంటుంది. సో కాబట్టి దీన్ని వచ్చేసి ఏమంటే ఓపెన్ అప్ సైడ్ ఓపెన్లో ఉంది, లేదంటే పాజిటివ్ y యాక్సిస్ సైడ్ పారాబోలా ఓపెన్లో ఉంది. అది ఎలా తెలుస్తుందంటే x వాల్యూ పాజిటివ్ x వాల్యూ నెగిటివ్ సబ్స్టిట్యూట్ చేసిన y వాల్యూ పాజిటివ్ ఉండాలి. సో y వాల్యూ పాజిటివ్ ఉండాలి కాబట్టి సో ఇది మీకు ఓపెన్ అప్ వస్తుంది, లేదంటే y యాక్సిస్ పాజిటివ్ యాక్సిస్ సైడ్ ఓపెన్లో ఉంటుంది. సో ఇక్కడ వర్టెక్స్ సేమ్ అనేది కామన్ 0,0. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఫోకస్ కావాలి. ఇక్కడ ఫోకస్ చూడండి అది వచ్చేసి ఏంటి యాక్సిస్ y యాక్సిస్ కాబట్టి x కోఆర్డినేట్ వాల్యూ 0, y వాల్యూ వచ్చేసి ఏంటి a ఉంటుంది 0,a.
సో ఇక్కడ 4a ఉంది, 4a డివైడ్ బై 4 చేస్తే వాల్యూ ఏ వస్తుంది. సో దీన్ని వచ్చేసి ఏమంటామంటే మనం ఫోకస్ అంటాము. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకు, యాక్సిస్ కావాలి. యాక్సిస్ చూడండి, యాక్సిస్ వచ్చేసి ఎలా ఉంది, వై యాక్సిస్. వై యాక్సిస్ కాబట్టి ఏంటి, x ఈక్వల్ టు 0. సో సిమెట్రిక్గా ఉంది, మీ పారాబోలా వై యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంది కాబట్టి దీన్ని మనం యాక్సిస్ అంటాము. సో ఇది వై యాక్సిస్ కాబట్టి ఈక్వేషన్ వచ్చేసి ఏం చేస్తాము, x ఈక్వల్ టు 0 రాస్తాము. సో ఈక్వేషన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ x ఈక్వల్ టు 0 అనేది యాక్సిస్. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటి మనకు డైరెక్ట్రిక్స్ కావాలి. డైరెక్ట్రిక్స్ వచ్చేసి ఎలా కనుక్కుంటాము, ఇక్కడ ఈ 0, a ఉంది, ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడికి కాబట్టి ఇది 0, -a వస్తుంది, నెగిటివ్ యాక్సిస్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ లైన్ వచ్చేసి ఎలా ఉంది, ప్యారలల్ టు x యాక్సిస్. సో ప్యారలల్ టు x యాక్సిస్ ఉంది కాబట్టి మనం వచ్చేసి ఏం చేస్తాము, y అని రాస్తాము. y ఈక్వల్ టు ఏ వాల్యూ రాస్తామంటే ఇక్కడ y వాల్యూ వచ్చేసి కోఆర్డినేట్ ఉంది, -a ఉంది కాబట్టి y ఈక్వల్ టు -a. సో y ఈక్వల్ టు -a వచ్చేసి ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటరల్ రెక్టమ్ వాల్యూ 4a, మొత్తం అన్నిటికీ కామన్. సో నెక్స్ట్ సేమ్ అలాగే x² ఈక్వల్ టు -4a, ఇక్కడ మైనస్ టర్మ్ ఉంది అంటే ఏంటి, x వాల్యూ పాజిటివ్ నెగిటివ్ పెట్టినా y వాల్యూ నెగిటివ్ ఉండాలి కాబట్టి సో మీ పారాబోలా వచ్చేసి ఏంటంటే నెగిటివ్ y యాక్సిస్ సైడ్ ఓపెన్ అయి ఉంటుంది. సో నెగిటివ్ y యాక్సిస్ సైడ్ ఓపెన్ అయి ఉంటుంది, లేదంటే డౌన్ సైడ్ ఓపెన్ అయి ఉంటుంది, ఓపెన్ డౌన్. సో డౌన్ సైడ్ ఓపెన్ ఉంటుంది. సో x² ఈక్వల్ టు y అంటే అప్ సైడ్ ఓపెన్ ఉంటుంది పాజిటివ్ y యాక్సిస్, x² ఈక్వల్ టు -4ay అంటే నెగిటివ్ y యాక్సిస్ లేదంటే డౌన్ సైడ్ ఓపెన్లో ఉంటుంది. సో ఇది కూడా సేమ్ కామన్. సో డౌన్ సైడ్ ఓపెన్లో ఉంది, ఇక్కడ ఫోకస్ కావాలి. ఫోకస్ వచ్చేసి ఏంటి 0, సో నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి -a రాస్తున్నాను, 0, -a. సో వర్టెక్స్ 0, -a వచ్చేసి ఏంటి ఫోకస్, వర్టెక్స్ సేమ్ కామన్ అన్నింటికి 0, 0 ఉంటుంది. సో యాక్సిస్ వచ్చేసి అంటే సిమెట్రిక్గా ఉండదు. పారాబోలా వచ్చేసి దేనికి సిమెట్రిక్గా ఉంది, y యాక్సిస్కి సిమెట్రిక్ ఉంది. y యాక్సిస్కి సిమెట్రిక్ ఉంది కాబట్టి ఏం చేయాలి, ఈక్వేషన్ x ఈక్వల్ టు 0. ఈక్వేషన్ y యాక్సిస్ అంటే ఏంటి, x ఈక్వల్ టు 0. y యాక్సిస్ మీద x వాల్యూస్ అన్నీ 0 ఉంటాయి కాబట్టి x ఈక్వల్ టు 0 రాస్తాము. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ డిస్టెన్స్ a ఉంది, సో కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ కూడా aనే ఉంటుంది. ఇది -a ఉంది కాబట్టి ఇక్కడ +a వస్తుంది. సో కాబట్టి 0, a వచ్చేసి ఈ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ వచ్చేసి x యాక్సిస్కి ప్యారలల్గా ఉంది, x యాక్సిస్కి ప్యారలల్ ఉంది కాబట్టి y అని రాస్తాం మనం. సో y ఈక్వల్ టు yకి కోఆర్డినేట్ ఎంత ఉంది, ఇక్కడ a ఉంది. సో y ఈక్వల్ టు a. సో y ఈక్వల్ టు a వచ్చేసి ఏంటి, ఇక్కడ డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది నెట్ చేసుకున్నామంటే కంపల్సరీ మనము సో ఈ సెట్లో సో పారాబోలా మీద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మీకు అడిగే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జస్ట్ ఫోకస్ లేదంటే వర్టెక్స్, యాక్సిస్ లేదంటే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, లేదంటే లెంత్ ఆఫ్ లేటరల్ రెక్టమ్. ఓన్లీ ఒక 4 పాయింట్స్. సో మొత్తం అన్ని పాయింట్స్ ఈ స్లైడ్లో కవర్ అయి ఉన్నాయి. సో కాబట్టి ఈ స్లైడ్ని కొద్దిగా కేర్ఫుల్గా స్టడీ చేయండి. సో నెక్స్ట్ టాపిక్. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ కేసులో వర్టెక్స్ 0, 0 ఉంది, ఇక్కడ వర్టెక్స్ ఏం చేస్తున్నాను అంటే 0, 0 నుంచి h, kకి షిఫ్ట్ చేస్తున్నాను. సో వర్టెక్స్ 0, 0 నుంచి ఏం చేస్తున్నాను, h, kకి షిఫ్ట్ చేస్తున్నాను. సో షిఫ్ట్ చేస్తా అంటే ఎలా ఉంటే చేద్దాం. సో నార్మల్గా వచ్చేసి ఏంటి మనకి ఈక్వేషన్ y² ఈక్వల్ టు 4ax ఉంటుంది. షిఫ్ట్ చేస్తే వచ్చే ఈక్వేషన్ y - k హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు x - h దట్ ఈక్వల్ టు 4a ఇంటూ x - h వస్తుంది. సో సేమ్ ప్రీవియస్ ఏమైతే ఉన్నాయో అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. సో ప్రతి టర్మ్ కార్డ్ ఏం చేస్తామంటే h, kని యాడ్ చేసుకుంటూ వెళ్తాం, చాలా సింపుల్గా ఉంటుంది. సో ప్రీవియస్ డినేట్ చేసుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ y² ఈక్వల్ టు 4ax, వర్టెక్స్ వచ్చేసి 0, 0 ఉన్నప్పుడు, వర్టెక్స్ h, k ఉన్నప్పుడు వచ్చేసి ఏం చేసాం, y - k, ఇక్కడ k ఉంది, y కోఆర్డినేట్ y - k, ఇక్కడ h, x కోఆర్డినేట్ x - k. ఇది వచ్చేసి ఏంటంటే స్టాండర్డ్ ఈక్వేషన్. సో వర్టెక్స్ వచ్చేసి h, k ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఎలా చేంజ్ అయితే చూస్తాం. ఫోకస్ వచ్చేసి ప్రీవియస్ కేసులో a, 0 ఉంది, ఇక్కడ వచ్చేసి ఫోకస్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే ప్రతి దానికి h, kని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ a వచ్చేసి అంటే x కోఆర్డినేట్ వాల్యూ h ఉంది కాబట్టి a ప్లస్ h. నెక్స్ట్ లాగా 0 ఉంది, సో 0 ప్లస్ k. సో a ప్లస్ h, k వచ్చేసి ఏంటి ఫోకస్. సో చూడండి వచ్చేసి ఏంటి ఫోకస్ వచ్చేసి ఏంటి a ప్లస్ h, k. సో ప్రీవియస్ కేసులో ఫోకస్ వచ్చేసి ఏమున్నది, ఓన్లీ 0, a ఉన్నది. ఇప్పుడు అడిషనల్గా h, kని యాడ్ చేసాం అంతే, అంతకంటే ఏం చేయట్లేదు. నెక్స్ట్ యాక్సిస్ ప్రీవియస్ కేసులో y ఈక్వల్ టు 0 ఉంది, ఎందుకంటే x యాక్సిస్ కాబట్టి y ఈక్వల్ టు 0 ఉంది. సో ఈ కేసులో y కోఆర్డినేట్ చూడండి, y కోఆర్డినేట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ k ఉంది కాబట్టి ఏం చేస్తాము, y ఈక్వల్ టు k రాస్తాము. సో కాబట్టి ఇక్కడ y ఈక్వల్ టు ఏంటి, k అనేది ఏంటి యాక్సిస్ యొక్క ఈక్వేషన్. నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ప్రీవియస్ కేసులో x ఈక్వల్ టు a ఉంది, సో ఇది వచ్చేసి x ఈక్వల్ టు a. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాము మనము, x ఈక్వల్ టు -a ప్లస్ h, ఒక hని యాడ్ చేశాను అంతే. సో -a ప్లస్ h.
సో లెంత్ ఆఫ్ లేటెస్ట్ సెక్టమ్. సో లెంత్ వాల్యూ చేంజ్ కాదు, లెంత్ వాల్యూ సేమ్ 4aనే ఉంటుంది. సో ఏ కేసులో అయినా సరే 4a ఉంటుంది, ఎందుకంటే ఇది డిఫరెంట్ చేస్తాం కాబట్టి సేమ్ వాల్యూస్ యాడ్ చేసినప్పుడు సబ్ట్రాక్ట్ అయిపోతుంది కాబట్టి వాల్యూ అనేది 4aనే ఉంటుంది. సో వర్టెక్స్ని 0 0 నుంచి h, kకి షిఫ్ట్ చేసినప్పుడు ఈక్వేషన్ y - k² దట్ ఈక్వల్ టు 4a × x - hలో చేంజ్ అవుతుంది. చేంజ్ అయితే వాటి యొక్క పారామీటర్స్ వచ్చేసి ఎలా చేంజ్ అవుతాయి అంటే, సో ప్రతి పారామీటర్ని h, kతో యాడ్ చేస్తాం అంతే. సో ప్రీవియస్ స్లైడ్ మీరు నీట్ చేసుకుంటే రిమైనింగ్ వచ్చేసి జస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. సో చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ a, 0 ఉంది, ఇక్కడ a + h, k పెట్టాను. ఇక్కడ y = 0 ఉంది, y = 0 + k, x = -a ఉంది, x = -a + h, 4a వాల్యూ 4a సేమ్ వాల్యూ. సో నెక్స్ట్ ఈ స్లైడ్లో వచ్చేసి మొత్తం అన్నిటిని అగైన్ సమ్మరైజ్ చేశాను. సో సమ్మరైజ్ చేసి సాల్వ్ చేస్తాం. సేమ్ ప్రీవియస్ బిఫోర్ స్లైడ్లో ఏమైతే ఉన్నాయో కూడా సేమ్ అవే ఉంటాయి. ఏమంటే అడిషనల్గా h, kతో యాడ్ చేసి ఉంటాం అంతే. సో ఇక్కడ y - k² = 4a × x - h ఉంది. సో ఇది వచ్చేసి ఏంటి, y² = 4ax ఫార్మేట్లో ఉంది. అంటే ఏంటి, y వాల్యూ పాజిటివ్, నెగిటివ్ పెట్టిన x యాక్సిస్ పాజిటివ్ ఉంటుంది. సో అంటే ఏంటి, పాజిటివ్ x సైడ్ ఓపెన్లో ఉంటుంది, పాజిటివ్ x యాక్సిస్ సైడ్ ఓపెన్ ఉంటుంది. సో వర్టెక్స్ వచ్చేసి ఏంటి h, k, పాజిటివ్ x సైడ్ ఓపెన్ అయితే a, 0 ఉంటుంది, దానికి యాడ్ చేస్తాం h, k కాబట్టి a + h, k. నెక్స్ట్ y = 0 ఉంటుంది నార్మల్గా, ప్లస్ k యాడ్ చేస్తే y = k. నెక్స్ట్ x = -a ఉంటుంది, x కోఆర్డినేట్ h ఉంది కాబట్టి h యాడ్ చేస్తే a - a + h, లేటెస్ట్ రెక్టమ్ వాల్యూ 4a. నెక్స్ట్ అలాగే y - k² మైనస్ టర్మ్ ఉంది. సో మైనస్ టర్మ్ ఉంది కాబట్టి ప్రీవియస్గా పాజిటివ్ x యాక్సిస్ సైడ్ ఓపెన్ ఉన్నది, ఇప్పుడు వచ్చేసి ఏంటి, నెగిటివ్ x యాక్సిస్ సైడ్ ఓపెన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతుంటుంది. సో కాబట్టి వర్టెక్స్ ఏముంటుంది, నెగిటివ్ x యాక్సిస్ కాబట్టి నార్మల్గా -a, 0 ఉంటుంది ఫోకస్. సో దానికి h, kని యాడ్ చేస్తాము. సో -a + h, k. నెక్స్ట్ y = k సేమ్ ఈక్వేషన్. నెక్స్ట్ y x a ఉంటుంది, దాన్ని ప్లస్ h యాడ్ చేస్తాము, 4a వాల్యూ సేమ్ అదే వాల్యూ. నెక్స్ట్ అలాగే x - h² = 4a × y - k. ఇక్కడ x వాల్యూ పాజిటివ్ వాల్యూ, x వాల్యూ నెగిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన y వాల్యూ పాజిటివ్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ y యాక్సిస్ సైడ్ ఈక్వేషన్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఫోకస్ వచ్చేసి 0, a ఫార్మేట్ ఉంటుంది. సో కాబట్టి 0, a ఫార్మేట్ ఉంటుంది కాబట్టి వాటికి h, kని యాడ్ చేస్తాము కాబట్టి ఫోకస్ h, ఈ 0, a + k వస్తుంది. నెక్స్ట్ అలాగే ఈక్వేషన్ నార్మల్గా y యాక్సిస్ ఉంటుంది, y యాక్సిస్ అంటే x = 0, ఇక్కడ అడిషనల్గా x = 0 + h. నెక్స్ట్ ఈక్వేషన్ డైరెక్ట్రిక్స్ y = -a ఉంటుంది, -a + k, లెంత్ ఆఫ్ లేటెస్ట్ సెక్టమ్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే x - h² = -4a × y - k. ఇక్కడ అగైన్ మైనస్ టర్మ్ వచ్చింది అంటే మైనస్ y యాక్సిస్ సైడ్ ఓపెన్లో ఉంటుంది, y యాక్సిస్ సైడ్ ఓపెన్లో ఉంటుంది. సో కాబట్టి -y కాబట్టి -a, 0 ఉంటుంది, దీనికి h, kని యాడ్ చేస్తాము. సో h, kని యాడ్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ, h, -a + k వస్తుంది. నెక్స్ట్ యాక్సిస్ సేమ్ అదే యాక్సిస్ h = k. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ y = a ఉంటుంది, దానికి ప్లస్ అడిషనల్గా k టర్మ్ యాడ్ చేస్తున్నాము. సో లేటెస్ట్ రెక్టమ్ వాల్యూ సేమ్ వాల్యూ. సో దీనికంటే ముందు స్లైడ్లో ఉన్న కంప్లీట్ సమ్మరైజ్ నేర్చుకోండి. సో ఇది ఈజీగా మీరు అప్టెండ్ కావచ్చు. ఎలా అప్టెండ్ అవుతారంటే జస్ట్ h, kని యాడ్ చేస్తారు, ఎక్కడ కావాలో అక్కడ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, ఓన్లీ ఈ 2 స్లైడ్స్ బేస్ చేసుకునే ఎగ్జామ్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి ఈ 2 స్లైడ్స్ని బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ టాపిక్ సో వచ్చేసి ఏంటంటే ఒక y = mxc + n ఒక లైన్ ఉంది. ఆ లైన్ వచ్చేసి ఎలా ఉందంటే y² = 4axకి టాంజెంట్ ఉంది. సో టాంజెంట్ అయితే కండిషన్ అంటే కండిషన్ వచ్చేసి ఏంటంటే c = a/m వచ్చేసి కండిషన్. సో ఇది కూడా ఈ టాపిక్ మీద కూడా మనకు ప్రీవియస్గా ఈజెట్ మీద బిట్స్ ఇచ్చాడు. సో జస్ట్ సింపుల్ గుర్తుపెట్టుకోండి, c = a/m, జస్ట్ ఆ కండిషన్ బేస్ చేసుకుని మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. సో ఒక y² = 4ax పారాబోలాకి y = mx + c వచ్చేసి టాంజెంట్ అయితే కండిషన్ వచ్చేసి ఏంటంటే c = a/m. సో సిమిలర్గా అలాగే y = mx + c అనేది x² = 4ayకి టాంజెంట్ అయితే కండిషన్ c = -am². సో ఇక్కడతో బేసిక్ కాన్సెప్ట్స్ అయిపోయాయి. నెక్స్ట్ కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే మొత్తం కంప్లీట్గా అన్నీ సాల్వ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ ఈసెట్ బిట్స్ని సాల్వ్ చేస్తాము. సో ఇక్కడ y² = 36x అనే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో దానికి మనం అన్నీ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఇక్కడ y² = 4ax ఫార్మేట్లో ఉంది. సో కాబట్టి 4a = 36. సో కాబట్టి a = వచ్చేసి ఎంత వస్తుంది, 36/4 వాల్యూ 9 వస్తుంది.
సో ఫస్ట్ ఏని మనం కనుక్కున్న తర్వాత సో వై స్క్వేర్ ఈక్వల్ టు 36 4ax. సో కాబట్టి వై వాల్యూ పాజిటివ్ ఆర్ నెగిటివ్, వై వాల్యూ అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్ పెట్టినప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా ఉంది, పాజిటివ్ ఉంది. ఎక్స్ వాల్యూ పాజిటివ్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ యొక్క పాజిటివ్ యాక్సిస్ సైడ్ ఈక్వేషన్ ఓపెన్లో ఉంటుంది. సో కాబట్టి ఈక్వేషన్ ఎలా ఓపెన్ ఉంటుంది, సో వర్టెక్స్ వాల్యూ 0, 0, ఫోకస్ ఏ 0, ఫోకస్ ఏ 0 అంటే ఏంటి 9, 0. నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్, ఎక్స్ యాక్సిస్కి సిమెట్రీగా ఉంది, ఎక్స్ యాక్సిస్కి సిమెట్రీ ఉంది కాబట్టి దానికి ఈక్వేషన్ వాల్యూ y ఈక్వల్ టు 0. నెక్స్ట్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో ఇక్కడ ఏ 0 ఉందనుకోండి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ యొక్క పాయింట్ వచ్చేసి -a, 0 ఉంటుంది కాబట్టి -9, 0 ఉంటుంది. సో లైన్ వచ్చేసి ఎలా ఉంది, ప్యారలల్ టు y యాక్సిస్, ప్యారలల్ టు y యాక్సిస్ కాబట్టి x ఈక్వల్ టు అని రాస్తాం. x ఈక్వల్ టు ఇక్కడ టర్మ్ వచ్చేసి ఎంత ఉంది, -9 ఉంది కాబట్టి x ఈక్వల్ టు -a, దట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు -9. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ సెక్టమ్ వాల్యూ 4a ఈక్వల్ టు 36. సో డైరెక్ట్ ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ రాసేస్తాం. మళ్ళీ ఏ కనుక్కొని అగైన్ మళ్ళీ 4 టైమ్స్ ఏం అవసరం ఉండదు. సో నెక్స్ట్ వై స్క్వేర్ ఈక్వల్ టు -3ax. సో వై వాల్యూ పాజిటివ్, నెక్స్ట్ అలాగే వై వాల్యూ నెగిటివ్ ఉన్న ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎలా ఉండాలి, నెగిటివ్ ఉండాలి. అంటే నెగిటివ్ యాక్సిస్ సైడ్ మీ పారాబోలా ఓపెన్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఓపెన్లో ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఓపెన్లో అయితే వచ్చే ఫార్మాట్ వచ్చేసి ఏంటి, -a, 0 ఉంటుంది ఫోకస్. సో వర్టెక్స్ సేమ్ అన్నిటి కామన్ 0, 0, ఫోకస్ వచ్చేసి -a, 0 కాబట్టి -9, 0. యాక్సిస్ వై యాక్సిస్, ఎందుకంటే సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ సిమెట్రీ ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ వై ఈక్వల్ టు 0. నెక్స్ట్ అలాగే డైరెక్ట్రిక్ ఈక్వేషన్. సో ఇక్కడ -9, 0 ఉంది. సో దీనికి ఎగ్జాక్ట్ పాయింట్ ఇక్కడ 9, 0 ఉంటుంది. సో డైరెక్ట్రిక్ ఈక్వేషన్ వచ్చేసి ఏంటి, ప్యారలల్ టు వై యాక్సిస్ కాబట్టి x ఈక్వల్ టు రాస్తాం. సో x ఈక్వల్ టు ఈ టర్మ్ వచ్చేసి ఎంత ఉంది, 9 ఉంది, 9. సో x ఈక్వల్ టు 9. నెక్స్ట్ అలాగే లెంత్ ఆఫ్ లేటెస్ట్ సెక్టమ్ వాల్యూ కామన్ వాల్యూ 4a దట్ ఈక్వల్ టు 36. నెక్స్ట్ x స్క్వేర్ ఈక్వల్ టు 36y. సో x వాల్యూ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉన్నప్పుడు y వాల్యూ ఎలా ఉండాలి, పాజిటివ్ ఉండాలి. అంటే ఏంటి, y యాక్సిస్ పాజిటివ్ సైడ్ పారాబోలా ఓపెన్లో ఉంటుంది. y యాక్సిస్ పాజిటివ్ సైడ్ పారాబోలా ఓపెన్ అంటే మీనింగ్ ఏంటి, y యాక్సిస్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఫోకస్ 0, a ఉంటుంది. సో కాబట్టి ఫోకస్ 0, a 0, 9 ఫోకస్. నెక్స్ట్ అలాగే యాక్సిస్ y యాక్సిస్ కాబట్టి x ఈక్వల్ టు 0. సో ఇది వచ్చేసి ఏంటి యాక్సిస్, సో యాక్సిస్ y యాక్సిస్ దాని మీనింగ్ వాల్యూ ఈక్వేషన్ x ఈక్వల్ టు 0. నెక్స్ట్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో ఇక్కడ 0, 9 ఉందంటే -0, -9 ఉంటుంది. సో కాబట్టి ప్యారలల్ టు x యాక్సిస్ కాబట్టి y ఈక్వల్ టు రాస్తాము. ఇక్కడ వాల్యూ y వాల్యూ 9 ఉంది. సో కాబట్టి -9. నెక్స్ట్ అలాగే లెంత్ ఆఫ్ లేటర్ సెక్టర్ వాల్యూ 4a దట్ ఈక్వల్ టు 36. సో నెక్స్ట్ x స్క్వేర్ ఈక్వల్ టు 36 -36y, ఇక్కడ మైనస్ ఉంది. సో అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ పాజిటివ్, ఎక్స్ వాల్యూ నెగిటివ్ ఉన్న వై వాల్యూ వచ్చేసి ఎలా ఉండాలి, నెగిటివ్ ఉండాలి. అంటే ఏంటి, నెగిటివ్ వై యాక్సిస్ సైడ్ పారాబోలా అనేది ఓపెన్లో ఉంటుంది కాబట్టి సో యాక్సిస్ వచ్చేసి వై యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ కాబట్టి యాక్సిస్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఏంటి, x ఈక్వల్ టు 0. నెక్స్ట్ అలాగే ఫోకస్ 0, -a కాబట్టి 0, -9. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈ పాయింట్ 0, -9 ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ సేమ్ డిస్టెన్స్ ఉండాలి కాబట్టి 0, 9 ఉంటుంది. సో ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కాబట్టి మనం y ఈక్వల్ టు రాస్తాం. y ఈక్వల్ టు y వాల్యూ 9 ఉంది. సో y ఈక్వల్ టు 9 వచ్చేసి ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటర్ సెక్షన్ వాల్యూ 4a దట్ వాల్యూ ఈక్వల్ టు 36. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే, ప్రీవియస్ కేసులో వర్టెక్స్ 0, 0 తీసుకున్నాను. ఇక్కడ వర్టెక్స్ వచ్చేసి h, k తీసుకుంటున్నాను. వర్టెక్స్ h, k తీసుకునేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఇక్కడ కూడా మొత్తం అన్ని కంప్లీట్గా సాల్వ్ చేస్తాం. సో వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, h, k. ఫస్ట్ x చూడండి, ఇక్కడ x ఈక్వల్ x -h కాబట్టి h వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. k వాల్యూ y -2 ఉంది. సో k వాల్యూ 2. సో h, k వచ్చేసి ఏంటి 1, 2. సో ఫస్ట్ ఎక్కడ ఓపెన్ అని చూసుకోవాలి. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఫార్మేట్లో ఉంది. అంటే ఏంటి, పాజిటివ్ x యాక్సిస్ సైడ్ ఓపెన్ అయి ఉంటుంది. నెక్స్ట్ అలాగే x యాక్సిస్కి ప్యారల్గా ఉన్న యాక్సిస్ అనేది యాక్సిస్ ఉంటుంది. సో కాబట్టి వచ్చేసి ఏంటి, పాజిటివ్ x యాక్సిస్ సైడ్ ఓపెన్ చేసాము. నెక్స్ట్ x యాక్సిస్కి ప్యారలల్గా యాక్సిస్ డ్రా చేసాము. సో h, k వాల్యూ వచ్చేసి ఏంటి 1, 2. నెక్స్ట్ అలాగే ఫోకస్ కనుక్కోవాలి. ఫోకస్ నార్మల్గా ఫార్ములా a, 0 ఉంటుంది. ఇక్కడ అడిషనల్గా h, kని యాడ్ చేస్తాం. సో కాబట్టి a + h, k. సో కాబట్టి 9 + 1 + 2 దట్ ఈక్వల్ టు 10, 2. సో ఫోకస్ 10, 2. సో మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ వాల్యూ సేమ్ ఉంటుంది. ఇక్కడ 2 ఉంటుంది, ఇది కూడా 2 ఉంటుంది. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఏంటి, ఈ పాయింట్ కావాలి మనకి.
సో ఈ పాయింట్, సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ నార్మల్గా x ఈక్వల్ టు -a ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఏం చేయాలి, అడిషనల్గా h యాడ్ చేయాలి. సో -9 ప్లస్ 1 వాల్యూ -8. సో x ఈక్వల్ టు -a అనేది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ సెక్టర్ వాల్యూ 36. సో వర్టెక్స్ చేంజ్ అయినంత మాత్రం లెంత్ ఆఫ్ లేటెస్ట్ సెక్టర్ వాల్యూ అనేది చేంజ్ కాదు, వాల్యూ అప్పుడు సేమ్ అదే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో x స్క్వేర్ ఈక్వల్ x - 1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 36 ఇంటూ y - 2. ఇది x స్క్వేర్ ఈక్వల్ టు 4ay ఫార్మేట్లో ఉంది. అంటే x వాల్యూ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఉన్నప్పుడు y వాల్యూ పాజిటివ్ ఉండాలి. అంటే ఏంటి మీనింగ్, పాజిటివ్ y యాక్సిస్ సైడ్ మీ పారాబోల్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఫస్ట్ వర్టెక్స్ కనుక్కుంటుంది ఇక్కడ x - h. సో h ఈక్వల్ టు 1, y - k ఈక్వల్ టు 2. సో h, k వాల్యూ 1, 2 వచ్చింది. సో ఫోకస్ వచ్చేసి నార్మల్గా సో పాజిటివ్ y యాక్సిస్ సైడ్ ఓపెన్ ఉన్నప్పుడు 0, a ఉంటుంది. సో 0, a ఉంటుంది కాబట్టి h, kని యాడ్ చేస్తాను. సో h, a ప్లస్ k. సో h వాల్యూ 1, a వాల్యూ 9, 9 ప్లస్ 2 వాల్యూ 1, 11. నెక్స్ట్ అలాగే యాక్సిస్ వచ్చేసి y యాక్సిస్ నార్మల్గా x ఈక్వల్ టు 0 ఉంటుంది, కానీ ఇక్కడ వర్టెక్స్ చేంజ్ అయింది కాబట్టి ప్లస్ hనే యాడ్ చేస్తాం. సో x ఈక్వల్ టు 0 ప్లస్ h, x ఈక్వల్ టు h, దట్ వాల్యూ ఈక్వల్ టు x ఈక్వల్ టు 1. సో ఇది వచ్చేసి ఏంటి, యాక్సిస్ x ఈక్వల్ టు 1. నెక్స్ట్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ నార్మల్ ఫామ్లో y ఈక్వల్ టు -a ఉంటుంది, అడిషనల్గా ప్లస్ k యాడ్ చేస్తున్నాము. సో -9 ప్లస్ 2 వాల్యూ సాల్వ్ చేస్తే y ఈక్వల్ టు -2. సో y ఈక్వల్ టు -2, ఇది వచ్చేసి ఏంటి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి 36, లేటెస్ట్ రెక్టమ్ వాల్యూ అనేది 36. సో పారాబోలా బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. సో నెక్స్ట్ వీడియోలో సో కంప్లీట్గా ఈ సెట్ మోడల్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సో ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి.